తప్పనిసరి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. రైట్. మొత్తానికైతే పరిస్థితులు, పరిణామాలన్నీ మారిపోతున్నాయి గనక, ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే గనక ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అసలు ప్రజల మూడ్ ఎలా ఉంది, పార్టీ పరిస్థితి ఏంటి, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే బలాబలాలేంటి, దీనిపైన మనం సర్వే చేసాం. ముందుగా ఖైరతాబాద్కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఖైరతాబాద్ విషయానికి వస్తే తెలంగాణలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా ఖైరతాబాద్ అయితే గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీజీఆర్ ఎన్నిక కావటం, తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గంగా కూడా పేరు పొందటం ఇక్కడి విశేషం. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. 2014లో చింతల రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు దానం నాగేందర్ను ఓడించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు ఉండటంతో దానం నాగేందర్పై చింతల రామచంద్రారెడ్డి 20,000 పైచులకు ఓట్లతో విజయాన్ని సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో చింతల రామచంద్రారెడ్డిపై దానం నాగేందర్ భారీ విజయాన్ని నమోదు చేశారు. 28,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి పైన 22,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వాస్తవానికి ఇక్కడ 3 పార్టీలకు కూడా ఈక్వల్గానే బలం అనేది ఉంది. సో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఇక్కడ బీజేపీ రాణిస్తున్నా గెలిచేందుకు సరిపోయే ఓట్లను మాత్రం పొందలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018, 2023లో బీజేపీ ఓడిపోయినా కూడా ఓట్లు మాత్రం బాగానే వచ్చాయి, ఓట్ పర్సంటేజ్ బాగానే ఉంది. ఇక ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్కు 67,368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డికి 45,358 ఓట్లు లభించాయి. ఇక బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 38,094 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గాన్ని గతంలో ఇంటి పేరుగా మార్చుకున్న పీజీఆర్ తర్వాత దానం నాగేందర్ స్థిరపడ్డారు. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అంతేకాదు గడిచిన లోక్సభ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. గతంలోనూ నాగేందర్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీ మారారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించేశారు. ఇక ఖైరతాబాద్లో పోటీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది అని రాజ్ న్యూస్ చేసిన స్టడీలో అయితే ఒక నిర్ధారణకు వచ్చాం. కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వచ్చినా ఇక్కడి నుంచి బీఆర్ఎస్ గెలుస్తుందని పబ్లిక్ పల్స్ అయితే స్పష్టం చేస్తోంది. సో ఇక్కడ వ్యక్తా, పార్టీయా, లేకపోతే ప్రజానాడి ఎలా ఉంది, దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, చెప్పండి. హైదరాబాద్లో విషయానికి వస్తే ఖైరతాబాద్ నియోజకవర్గం అనేది చాలా కీలకం. ఇక్కడ అన్ని పార్టీలకు కూడా సమాన బలాబలాలు ఉంటాయి కనుక ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో జనం మూడు ఎలా ఉంది? మొత్తానికి చూస్తే ఖైరతాబాద్ నియోజకవర్గం తెలంగాణలో అతి ప్రాధాన్యతమైన నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గం. ఇక్కడ చూస్తే మాత్రం 3 పార్టీలు పూర్తిగా నువ్వంటే నువ్వా, నేనంటే నేనా అనే ఢీ కొనే విధంగా కూడా ఈ యొక్క ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మొదటగా మనం చూస్తే 2014లో చూస్తే టీడీపీ అంతేకాకుండా బీజేపీ 2 అలయన్స్ నేపథ్యంలో చింతల రామచంద్రారెడ్డి కూడా ఓట్లు 20,000 ఓట్లతో కూడా భారీ మెజార్టీ కూడా పొందారు. దాని తర్వాత చూస్తే దానం నాగేందర్ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి పైన ఈ యొక్క ఓట్ల 20,000 ఓట్ల మెజారిటీతో కూడా గెలిచారు. అయితే మరోవైపు చూస్తే మాత్రము 2018లో చూస్తే దానం నాగేందర్ మాత్రం భారీ మెజారిటీతో కూడా గెలిచారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్ళీ 2023లో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే, బీఆర్ఎస్ బీ ఫామ్ ద్వారానే గెలిచిన దాని తర్వాత ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ పార్టీలో కూడా కండువా మార్చారు. అయితే అక్కడి నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రము లీగల్గా ఫైట్ చేస్తుంది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు సంబంధించిన నేపథ్యంలో అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎవరైతే పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఆ యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి అని చెప్పి కూడా కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడంతో కార్యదర్శి ఇప్పటికే దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇక్కడి నుంచి మాత్రము ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఓటర్ నాడి మాత్రం విభిన్నంగా వినిపిస్తుంది. ఎందుకంటే తాము పార్టీకి సంబంధించి ఒక దానం నాగేందర్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎన్నుకున్నాము, కానీ ఇతను మాత్రము కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్లుగా దీనికి సంబంధించి చాలామంది ఇక్కడ ఓటర్ల నాడి కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాము ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ చాలా అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా తమకు అభివృద్ధి చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించి అందుకే తాము బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశామని చెప్పి ఇక్కడ చెప్తున్నట్టు మేధావులు కావచ్చు, దీనికి సంబంధించిన సామాన్య ప్రజలు, దీనికి సంబంధించి చూస్తే పార్టీ కార్యకర్తలు వీరంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా తాము ఓటు వేశామని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే లోక్సభ సంబంధించిన ఎలక్షన్లో కూడా దానం నాగేందర్ లోక్సభ ఎంపీ కూడా పోటీ చేశారు. ఎంపీ పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఓటమి పాలయ్యారు. అయితే ఎప్పుడు కూడా దానం నాగేందర్ పైన ఒక విమర్శ ఉంది, ఇక్కడ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువా కప్పుకుంటారని మాత్రం ప్రధానంగా ఇక్కడ దీనికి స్థానిక నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటారు, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని మాత్రము అతని పైన మచ్చ కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ కండువా ఎందుకు కప్పుకుంటారని దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా అతని ఆస్తులు కూడా కాపాడుకోవడం కోసమే దీనికి సంబంధించి అతను పార్టీ చెప్తున్నారు. అయితే ఈసారి మాత్రము పవన్ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హైడ్రా లాంటి నిర్ణయాలను ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తాలూకా వాసనలు అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు దానం నాగేందర్ అంటారు. సో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక అనేది అనివార్యం అయితే కనుక ప్రజలు పార్టీకి ప్రయారిటీ ఇస్తారా లేకపోతే దానం నాగేందర్ వైపు వెళ్తారా? ఎందుకంటే పీజీఆర్ తర్వాత అంతా పేరు తెచ్చుకునేది దానం నాగేందరే అక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజల నాడి చూస్తే మాత్రము బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యన పోటీ ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఇక మేము నమ్మలేము అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఓటర్ నాడి కూడా దాదాపు 50% పైగా ఇదే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దానం నాగేందర్కి ఓటు వేస్తే మాత్రం అతను ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండడు. అయితే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం కూడా ఉంది. ప్రభుత్వమే హైడ్రా ఏర్పాటు చేసింది. అయితే హైడ్రా కూల్చివేతను మాత్రం దానం నాగేందర్ పూర్తిగా దీనికి సంబంధించి దీని కూల్చివేతను అడ్డుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వం పైన అప్పుడప్పుడు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులను కూడా దీనికి సంబంధించేది కూల్చివేస్తే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక్కడ కొంత గందరగోళం వాతావరణం కూడా మనము దీనికి సంబంధించి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పైన ఎందుకు దీనిపైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వంలో కొంత గందరగోళ వాతావరణం కూడా ఏర్పడింది. కానీ ప్రభుత్వం పైన అప్పుడప్పుడు విరుచుకుపడుతున్నారు. మరోవైపు చూస్తే కొంత బీఆర్ఎస్ సంబంధించి అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికి చూస్తే ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాత్రము పూర్తిగా కొంత గందరగోళ వాతావరణం కూడా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పవన్. సో ఓవరాల్గా ఇది సార్ క్షేత్రస్థాయిలో ఉన్న మూడైతే అంది సత్యం గారు మీరు చెప్పండి, ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తే అన్ని పార్టీలకు కూడా ఓట్ల